ఆవు సాధు జంతువు, 4 కాళ్ళుండును, చిక్కటి పాలిచ్చును. కుక్క పెంపుడు జంతువు, పండ్లు కొచ్చగుండును, ఇంటి పక్కోళ్ళొస్తే పిక్కలు పీక తినును. పులులు సింహాలు అడవిలుండును, ఇవి క్రూర మృగాలు. తున్కలు దొరకకుంటే మనుషులను కూడా షికారి చేయును. పాము విషసర్పం, పాలు పోసి సాధినా కాటేయును. మరి కోతి ఏ రకం జంతువు? దీనికి మా టీచర్ అమ్మ అర్థం చెప్పలేదు. కోతి కూడా సాధు జంతువే అనుకుంటాం. కొబ్బరి చిప్పలు ఎత్తుకవైనా, అరటి పండ్లు గుంజుకవైనా అంజన్నకు ఆకలైతుండేమో అనుకుంటాం. ఇది మన తానా. అదే ఢిల్లీ పక్కకున్న హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రానికి పోతే కోతి చాలా డేంజర్ జంతువు కింద లెక్క కడతారు. పులులు సింహాల లెక్కనే క్రూర జంతువు కింద చూస్తుంది అక్కడ సర్కార్. ఎందుకంటే ఇల్లు వీకి పందిరేస్తుంది. ఉషో ఉషో అని దగ్గర పోతే కైక్కుమని కరిచిపాడైతున్నాయట. ఒంటర్రలు ఏం పెట్టినా మిగిలినిస్తలేవట. గందుకే కోతులు కనబడితే ఒలేసి పట్టుకపోయి అడవిలు ఇడిచిపెట్టొస్తుండ్రట. హాగో మాతాన కూడా గిసొంటి కోతి పనులు చేస్తున్నాయి. దానికే క్రూర జంతువు అంటారా? అనంటే బరాబర్ అంటామంటుండ్రు. రేపు పిల్లులు ఎలుకలు కుందేళ్లను కూడా క్రూర జంతువులు అంటారేమో. కానీ ఇలా అస్సలు ముచ్చట తెలియనట్టుంది. అడవులు పచ్చగుండి పండ్లో పలమో దొరికితే ఊర్ల మీదకి ఎందుకు పడతాయి కోతులు? మొదలు మా లెక్క చెట్లు పెంచితే ఆనలు పడతాయి, కోతులు వాపసు పోతాయి.